ప్రారంభించింది. పరిశుద్ధాత్మ దేవుడు విపరీతముగా కదలడం ప్రారంభించాడు. అగ్ని మండుతూ ఉంది, ఉజ్జీవము రగులుకుంటూ ఉంది. అక్కడ ఆ ఇంట్లో ప్రారంభమైన ఉజ్జీవము ఆ వీధిలోకి వచ్చింది. ఆ వీధిలో నుంచి ఆ గ్రామాన్ని తాకింది. ఆ గ్రామంలో నుండి అమెరికాను మండించడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఆ ఉజ్జీవం ఎక్కడ దాకా వచ్చిందంటే భారతదేశం వరకు వచ్చింది. ఈ భారతదేశం నుంచి అక్కడ జరుగుతున్న ఉజ్జీవాన్ని చూడడానికి వెళ్ళిన కొంతమంది దైవజనులు ఆ ఉజ్జీవములో దేవుని ఆత్మచేత తాకబడి, ఆ ఉజ్జీవములో దేవుని ఆత్మచేత నింపబడి, ఆ అగ్ని వీరికి అంటుకొని భారతదేశానికి వచ్చి భారతదేశంలో పెంతుకొస్తు సంఘాన్ని స్థాపించారు. ఐపిసి, ఇండియన్ పెంతుకొస్తు సంఘాన్ని స్థాపించి ఒక గొప్ప ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని మన భారతదేశానికి తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుని ఆత్మ కదలడం ప్రారంభిస్తాడు. సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మనం అద్భుతాలు చూసే సంఘంగా ఉండాలి. ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చుని వెళ్ళిపోయే సంఘంగా కాదు. శుక్రవారం వచ్చి ఆ ప్రార్థనలో కూర్చుని వెళ్ళిపోయే సంఘంగా కాదు. మనం మండాలి, అనేకులను మండించాలి. దేవుని అగ్ని మనలోకి రావాలి. ఆ అగ్నిని అనేకులకు మనము అంటించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు నువ్వు చాలా సవాలుగా తీసుకోవాలి. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలని కాంక్షలోకి రావాలి. నువ్వు నేనెందుకు దేవుని అగ్ని చేత నింపబడకూడదు, నేనెందుకు దేవుని అభిషేకాన్ని కలిగి ఉండకూడదు, నేనెందుకు ప్రార్థించే వారిలో ఉండకూడదు అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకుందాం. మనం కూడా మండుదాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. కలహాలు పెట్టుకునేది వారిగా ఉండకూడదు. ఇక్కడ ఉన్న సంఘం ఎలాంటిదంటే కలహాలు, సంఘ నాయకునికి వ్యతిరేకంగా తిరిగే సంఘం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా చూసక్రియలు జరుగుతాయి. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే నువ్వు ప్రార్థన ద్వారానే కలుసుకోగలవు. నువ్వు ఇంకొక మార్గం లేదు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే, నువ్వు దేవుని స్వరము వినాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన్ని కలుసుకోగలవు. ప్రార్థన నిన్ను దేవుణ్ణి కలిపే ఒక నిచ్చెన లాంటిది. నువ్వు ఆయన్ని చూడాలి అంటే, ఆయన్ని కలుసుకోవాలి అంటే నువ్వు ప్రార్థన ద్వారా మాత్రమే కలుసుకోగలవు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. రైనార్డ్ బోంకే, ఎంతమంది అన్నారు ఈ పేరు? ఎంతమంది అన్నారు? రైనార్డ్ బోంకే సౌత్ ఆఫ్రికాకు ఆయన మిషనరీగా వెళ్ళాడు. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడ్డాడు. దేవుడు ఎంత అద్భుతము చేయగలడో ఆయన ద్వారా రుజువు చేశాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆవిడ వచ్చిందంట ప్రార్థన చేయించుకోవడానికి వస్తే దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ చెప్తున్నాడంట, అమ్మా, దేవుడు నీకు కవల పిల్లలు ఇవ్వబోతా ఉన్నాడు అని, కవల పిల్లలు ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు నీకు అని ప్రవచనం చెప్తున్నాడంట. ప్రవచనం చెప్తూ ఉంటే విన్నరా, ప్రవచనం చెప్తూ ఉంటే ఆ మంట నవ్వుతుందంట. పాస్టర్ గారు చెప్పిన ప్రవచనానికి నవ్వుతుందంట. ఆయన ఎందుకు నవ్వుంది అనుకున్నారు మీరు? ఆమెకు ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేశారంట. గర్భసంచిని తీసేశారంట, అందుకు నవ్వు వచ్చిందంట. పాస్టర్ గారు అబద్ధ ప్రవచనం చెప్తున్నాడు అని నవ్వుకుని వెళ్ళిపోయిందంట. నవ్వుకుని వెళ్ళిపోతే సంవత్సరం పోయిన తర్వాత ఆయన అదే ఊళ్ళో మీటింగ్ పెడితే మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వచ్చి, పాస్టర్ నేను గుర్తున్నాను మీకు అన్నారు. లేదమ్మా అంటే, పోయిన సంవత్సరం మీరు నా కోసం ప్రవచనం చెప్పారు, నాకు ఇద్దరు పిల్లలు పుడతారు, కవల పిల్లలు పుడతారని చెప్పారు కదా, ఇదిగో వెళ్ళే. ఆ రోజు నేను నవ్వని మిమ్మల్ని చూసి, ఎందుకంటే నాకు గర్భసంచిని తీసేశారు, కానీ దేవుడు మీ ప్రార్థన ద్వారా ఒక నూతనమైన గర్భసంచిని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పినాను. చరిత్రలో ఎక్కడ కని విని ఎరుగని అద్భుతం ఇది.
ఏ మానవుడు చేయలేని అద్భుతం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనము ప్రార్థించే సంఘంగా ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదలడం ప్రారంభిస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డ